ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము లో నుండి ధ్యానించుకుందాము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. దేవుని యొక్క వాక్యము అనగా దేవుడై ఉన్నాడు. దేవుడు అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. కనుక దేవుని వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరుచుకోవాలి. అప్పుడే ఏ పాపము కూడా మనలను ఏలదు. పరిశుద్ధత మాత్రమే మనలను ఏలతాది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని యొక్క వాక్యము మన పాదములకు వెలుగై ఉండాలి. వెలుగై ఉండిన ఎడల మన త్రోవలలోని చీకటి మొత్తము తొలగిపోయి మన త్రోవలన్నీ వెలుగుమయముగా మారుతాయి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీ వాక్యమును బట్టి నా జిహ్వకు ఎంతో మధురము, అది నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నది. దేవుని వాక్యము మనకు నోటికి తీయగా ఉంటుంది. కనుక నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. దేవుని వాక్యమును మనము అనుసరించిన వారమైతే దుష్ట మార్గములున్నాయి, పాపపు మార్గములున్నాయి, కాని నడతలు నడిచే మార్గములున్నాయి. కనుక దేవుని వాక్యమును ఎప్పుడైతే అనుసరించి ఉన్నామో ఆ దుష్ట మార్గములన్నిటిలో నుండి మన పాదములను తొలగించుకుంటాము. వెలుగులోనికి మనము దేవుని వెలుగులోనికి వస్తాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రభునితో నేను అనుచున్నాను, దేవా యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నానయ్యా. కాబట్టి నీవే నా యొక్క భాగముగా, జీవిత భాగస్వామిగా ఉన్నావని నేను అనుకొని ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యము అనగా దేవుడై ఉన్నది. వాక్యము అనగా దేవుడై ఉన్నాడు. దేవుడు అనగా వాక్యమై ఉన్నది. కనుక అట్టి వాక్యమును మనము దినదినము ధ్యానించాలి. వాక్యానుసారముగా దేవుని అనుసరించి జీవించాలి. వాక్యమును పోలి దేవుని పోలి మనము జీవించాలి. మన మార్గమంతటిలో చీకటిని తొలగించే దేవుడు, దుష్ట సాంగత్యము చేయకుండా మనలను మంచి మార్గములో నడిపించే దేవుడు. కాబట్టి దేవుని వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరుచుకొని ఉన్నాను. ఏ పాపము కూడా అప్పుడు నన్ను ఏలదు. నా అడుగులు దేవుని వాక్యమును బట్టి స్థిరపరుచుకొని ఉన్నాను. కనుక ఏ పాపము నా యొద్దకు రాదు, నన్ను ఏలదు కూడా. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन भजन संहिता 199 अध्याय में पर है। मेरे पाँवों को आपने वचन के मार्ग पर स्थिर कर और किसी अनर्थ बातों को मुझ पर प्रभुता ना करने दे। यीशु मसीह की जय। तेरा वचन मेरे पाँव के लिए दीपक और मेरे मार्ग के लिए उजियाला है। यीशु मसीह की जय। तेरे वचन मुझको कैसे मीठे लगते हैं, वे मेरे
मुँह के मधु से भी मीठे हैं। मैंने अपने पाँवों को हर एक बुरे रास्तों से रोक रखा है, जिससे मैं तेरे वचन के अनुसार चलूँ। यीशु मसीह की जय। यहोवा मेरा बाग है। मैंने तेरे वचनों के अनुसार चलने का निश्चय किया है। यीशु मसीह की जय। मैंने मेरे पाँवों को अपने वचन के मार्ग पर स्थिर कर और किसी अनर्थ बातों को मुझ पर प्रभुता ना करने दे। यीशु मसीह की जय। आमीन।